హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైనా ఈజీగా చేసుకునే బటర్ఫ్లై బ్రూచ్ పిన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను క్యాన్వాస్ క్లాత్ మీద ఆల్రెడీ బటర్ఫ్లై డిజైన్ను డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఓహెచ్పి షీట్ తీసుకొని ఆ క్యాన్వాస్ క్లాత్ను ఓహెచ్పి షీట్కు అటాచ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఓహెచ్పి షీట్ మీద డ్రా చేసుకుంటే అవుట్పుట్ అనేది నీట్గా కనిపించదు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. నేను ఇక్కడ బ్రాడ్ జర్దోజీని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ జర్దోజీనైనా యూస్ చేయండి. ఇలా బటర్ఫ్లై వింగ్స్కు మెజర్ చేసుకుని జర్దోజీని కట్ చేసి పెట్టుకోండి. గ్లూ అప్లై చేసిన తర్వాత జర్దోజీని స్టిక్ చేసి తర్వాత కట్ చేసుకుంటే జర్దోజీ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అందుకని నేను ముందుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ క్లాత్ మీద B7000 గ్లూను అప్లై చేసి ఈ జర్దోజీని చాలా జాగ్రత్తగా స్టిక్ చేయండి. కొంచెం స్టిక్ చేసిన తర్వాత ప్రెస్ చేసి తర్వాత నెక్స్ట్ది స్టిక్ చేస్తూ ఉండండి. అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఒక 30 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే షేప్ అనేది నీట్గా ఉంటుంది. ముందుగానే మిడిల్లో కుందన్స్ స్టిక్ చేసుకుంటే బటర్ఫ్లై డిజైన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మిడిల్లో గ్లూను అప్లై చేసి 2 ఐ షేప్ కుందన్స్ను స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్మాల్ 1 mm బీడును బటర్ఫ్లై ఫ్రంట్ పార్ట్లో స్టిక్ చేసుకుంటున్నాను. మీరు ఈ డిజైన్ చేసుకున్నప్పుడు ఫస్ట్లో మిడిల్ పార్ట్ స్టిక్ చేసిన తర్వాతనే జర్దోజీని స్టిక్ చేసుకోండి. అప్పుడే నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ బటర్ఫ్లై వింగ్స్ను మెజర్ చేసుకొని జర్దోజీని కట్ చేసి పెట్టుకున్నాను. గ్లూను అప్లై చేసి జర్దోజీని పెట్టిన తర్వాత కొంచెం షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసి పట్టుకోండి. వింగ్స్ కింది సైడు నేను పెన్ రీఫిల్ సపోర్ట్తో ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీ దగ్గర బ్రాడ్ జర్దోజీ లేకుంటే నార్మల్ జర్దోజీని కూడా యూస్ చేసుకోండి. ఇలా ఒక సైడ్ కంప్లీట్గా వింగ్ అనేది రెడీ అయిపోయింది. అదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా వింగ్స్ను రెడీ చేసుకోండి. ఈ జర్దోజీ ప్లేస్లో మన క్రియేటివిటీకి తగ్గట్టు బీడ్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా జర్దోజీని స్టిక్ చేసుకొని బటర్ఫ్లై వింగ్స్ అవుట్ సైడ్నంతా డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు దాని లోపల సైడ్ ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు జర్దోజీ లోపల సైడ్ గ్లూను అప్లై చేసి స్టోన్ చైన్ను అటాచ్ చేసుకుంటున్నాను. స్టోన్కు మిడిల్లో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అలా కనపడకుండా ఇలా పెన్ రీఫిల్తో కానీ టూత్పిక్తో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ స్టోన్స్ అనేటివి దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి. అప్పుడే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో డౌన్ సైడ్ ఉన్న వింగ్కు కూడా ఇలాగే స్టోన్ చైన్తో డిజైన్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకొక బటర్ఫ్లై డిజైన్ కూడా ఉంది. ఓల్డ్ బ్యాంగిల్ని యూస్ చేసి బటర్ఫ్లై బ్రాస్లెట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. నేను పైన సైడ్ ఉన్న వింగ్కు డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేసి ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా గ్లూను అప్లై చేసి వీడియోలో చూపించినట్లుగా డ్రాప్ షేప్ కుందన్స్ను స్టిక్ చేసుకోండి. బటర్ఫ్లై లోపల ఫిల్లింగ్ అనేది మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి. మీ శారీకి తగినట్లు కుందన్స్ కానీ, బీడ్స్ కానీ, పర్ల్స్ కానీ, ట్యూబ్ బీడ్స్ కానీ, సీక్వెన్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై అవుట్ సైడ్ బార్డర్ మాత్రము ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏవైనా డిజైన్లు కావాలంటే కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. డౌన్ సైడ్ వింగ్కి మాత్రము నేను ఇలా ఫ్లాట్ సీక్వెన్స్ యూస్ చేసి ఫిల్ చేసుకుంటున్నాను. పెన్ రీఫిల్కి ఇలా లైట్గా గ్లూను అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసామంటే ఈజీగా ఎన్ని సీక్వెన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. పైన ఉన్న వింగ్స్కి గ్యాప్ను కట్ ట్యూబ్ బీడ్స్తో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా గ్లూను అప్లై చేసి కట్ ట్యూబ్ బీడ్స్ను ఇలా స్ప్రెడ్ చేసేయండి, ఈజీగా స్టిక్ అవుతాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్సెస్ ఉన్న వాటిని తీసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న క్యాన్వాస్ క్లాత్ను తీసేయండి. బటర్ఫ్లై పైన 2 యాంటెనాస్ పెట్టడానికి నేను ఇక్కడ ట్యూబ్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. ట్యూబ్ బీడ్స్ పైన స్టోన్స్ని స్టిక్ చేయడానికి నేను ఇక్కడ రైన్ స్టోన్ చైన్ను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ స్టోన్స్ను స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ ఉన్న వింగ్స్కు కూడా 2 సైడ్స్ 1 mm బీడ్ను స్టిక్ చేసుకోండి. బటర్ఫ్లై డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇలా 5 minutes డ్రై అయిన తర్వాతనే ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోండి.
ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసుకుంటేనే అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ముందుగానే మనము క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకున్నాం కదా, దానిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ క్యాన్వాస్ క్లాత్ను స్టిక్ చేసుకోవాలి. మనము సిజర్తో కట్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి స్మూత్గా లేకుండా రఫ్గా ఉంటాయి. ఇలా ఒకసారి లైటర్తో హీట్ చేసామంటే ఎడ్జెస్ అనేవి స్మూత్గా అయిపోతాయి. మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టి హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్యాన్వాస్ క్లాత్ను మనకు కావాలంటే గోల్డ్ కలర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. బటర్‌ఫ్లై ప్యాచ్ అనేది కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఈ బటర్‌ఫ్లై ప్యాచ్‌ను బ్రూచ్ పిన్ లాగే కాకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజులో చేసుకున్నామంటే ఇలా టిక్ టాక్ హెయిర్ క్లిప్ కూడా స్టిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ సెంటర్ క్లిప్ కూడా ఇలా స్టిక్ చేసుకొని సెంటర్ క్లిప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ బ్రూచెస్‌ను బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌కు మీకు ఏ ప్లేస్‌లో కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. అన్ని బ్లౌజెస్‌కు మగ్గం వర్క్‌లా హెవీ డిజైన్ కాకుండా ఇలా సింపుల్‌గా డిజైన్ చేసుకోవాలంటే ఇలా బ్రూచెస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాన్వాస్ క్లాత్‌ను ఈ బ్రూచ్ పిన్ బ్యాక్ సైడ్ ఎలా స్టిక్ చేయాలో చూద్దాం. నా దగ్గర బ్రూచ్ పిన్ లేదండి. అందుకనే నేను ఇక్కడ గోల్డ్ కలర్ సేఫ్టీ పిన్‌ను యూజ్ చేస్తున్నాను. వీడియో అనేది కంప్లీట్‌గా ఎక్కడ మిస్ కాకుండా చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ సేఫ్టీ పిన్ను మిడిల్‌లో హారిజాంటల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా క్యాన్వాస్ క్లాత్‌ను మిడిల్‌లో ఫోల్డ్ చేసి 2 సైడ్స్ కొంచెం కట్ చేయండి. సేఫ్టీ పిన్ వెళ్ళేలాగా కొంచెం మాత్రమే కట్ చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సేఫ్టీ పిన్ హెడ్ పార్ట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అప్పుడే మనము బ్రూచ్ పిన్ను ఈజీగా ఓపెన్ చేసుకోగలము. ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ను క్లోజ్ చేసి ఈ క్యాన్వాస్ క్లాత్ను ఆ బ్రూచ్కు అటాచ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ క్లాత్ను బ్రూచ్కు స్టిక్ చేయడానికి నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా B7000 గ్లూనే యూస్ చేయండి. అప్పుడే సేఫ్టీ పిన్ అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇప్పుడు ఆ క్యాన్వాస్ క్లాత్‌ను బటర్‌ఫ్లై ప్యాచ్‌కి స్టిక్ చేసి వీడియోలో చూపించినట్లుగా మిడిల్‌లో బాగా ప్రెస్ చేయండి. మనం ఏ మెటీరియల్ అయినా చేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాతనే యూజ్ చేస్తే ఆ కుందన్స్, జర్దోజీ అనేది ఊడిపోకుండా చాలా నీట్‌గా ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను చేసిన బటర్‌ఫ్లై బ్రూచ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.